కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం డెత్ డిక్లరేషన్ గా మార్చిందని రాష్ట్ర గోడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు మండిపడ్డారు. బీసీలకు రిజర్వేషన్లు అని చెప్పి ఇప్పుడు డిక్లరేషన్ పేరుతో కొత్త డ్రామా మొదలుపెట్టిందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో 9 షెడ్యూల్లో చేరిస్తేనే బిల్ ఆమోదం అవుతుందని స్పష్టం చేశారు. అది చేయకుండా ఆర్డినెన్స్ తో బీసీలకు ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. రేవంత్ సర్కార్ బీసీలకు వెన్నుపోటు పొడిచిందంటున్న బాలరాజుతో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం పంచాయతీ ఎలక్షన్స్ పెడుతున్నాం కాబట్టి బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని ఒక బూటకపు హామీ ఇచ్చి దాన్ని ఇప్పుడు నెరవేర్చాలి, దీన్ని నెరవేరుస్తా అని ఒక అబద్ధపు హామీ ఇస్తున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ అని కావచ్చు. అసలు ఇది ఏ విధంగా చూస్తారు సార్? ఇలా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ తోటి ఇలా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఒక బీసీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యని తీసుకొచ్చి బీసీ ముఖ్యమంత్రి చోటే ఇవాళ బీసీలకు ఉరితాడేసిందని చెప్పవచ్చు. అంటే కామారెడ్డి డిక్లరేషన్ మీరు చెప్పింది ఏంది? 6 నెలల్లో అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో 42% రిజర్వేషన్లు మేము ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. 6 నెలలు కాస్త ఇలా 19 నెలలు అయింది. అమలు చేసిర్రా బ్రదర్ అని అడుగుతాను మిమ్మల్ని నేను. అదే క్రమంలో ఇలా 23,000 మందికి ప్రజాప్రతినిధులకు బీసీలకు అవకాశం దొరుకుతుంది 42% రిజర్వేషన్ల ద్వారా అన్నారు. ఇంతవరకు అవకాశం దొరికిందని అంటా ఉన్నాను. అవకాశం దొరకకపోగా ఇవారికి సుమారు సంవత్సరం పొడుగుతున్న సర్పంచ్ ఎలక్షన్, ఎంపీటీ ఎలక్షన్ నిర్వహించకుండా ఇలా స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా 1953లో కాకా కాలేర్కర్ కమిషన్ వస్తే 1955లో నివేదిక బయట పెడితే బీసీలు సంబంధించి వెనకబడిన కులాలని చెప్పేసి బీసీలు ఆర్థికంగా రాజకీయంగా నష్టపోయారని చెప్పేసి ఆ రోజు కాకా కాలేర్కర్ కమిషన్ చెప్తే ఆ నివేదికను బయట పెట్టకుండా ఆ నివేదికను ఇంప్లిమెంట్ చేయకుండా మోసం చేసింది, దగా చేసింది కాంగ్రెస్ పార్టీ. అవునా కాదా? ఒక్కసారి బలైన వర్గాల సమాజం ఆలోచన చేయాలి. 1979లో మండల్ కమిషన్ వేస్తే ఆ మండల్ కమిషన్ వేసినటువంటి సిఫార్సులు ఏదైతే ఉన్నాయో, రిపోర్ట్ ఏదైతుందో 1980లో రిపోర్ట్ ఇచ్చింది. కానీ 80 నుంచి 90 వరకు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ కాంగ్రెస్ ప్రధానమంత్రులు కానీ మండల్ కమిషన్ మీద మాట్లాడరు. కానీ ఆ రోజు వీపీ సింగ్ గారు ఆ రోజు మండల్ కమిషన్ సిఫార్సులు ఆమోదం చేస్తే 1990లో సెప్టెంబర్ 6వ తారీఖు రోజు పార్లమెంట్లో రాజీవ్ గాంధీ గారు, అంటే రాహుల్ గాంధీ గారు తండ్రి రాజీవ్ గాంధీ గారు ఏం మాట్లాడారు? ఈ యొక్క బీసీల కులగణన చేస్తే, మండల్ కమిషన్ సిఫార్సులు చేస్తే, మండల్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తే ఈ దేశంలో అంతర్యుద్ధం వస్తుందని చెప్పేసి బీసీలను ఓబీసీల గురించి ఎగతాళి చేసినటువంటి సందర్భం ఇవాళ మీకు గుర్తు చేస్తూ ఉన్నా. 50 సంబంధించినటువంటి అంశాలను ఈ బీసీ కామారెడ్డి డిక్లరేషన్లో చేర్చి మళ్ళా బీసీలను దగా చేయడం కోసం ఓట్లేసే యంత్రాలుగా చూసిన కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేసుకున్న తప్ప ఇవాళ మరి ఒడ్డు దాటినాక ఏరు దాటినాక తెప్పదగలేసినట్టు ఇవాళ బలైన వర్గాల గొంతును 19 నెలల నుంచి కోస్తూనే ఉంది. 2018లోనే కేసీఆర్ గారు ఆ రోజు 396 జీవో తీసుకొచ్చి బీసీలకు 34% రిజర్వేషన్లు కావాలని చెప్పేసి ఆ రోజు జీవో తీసుకొస్తేనే హైకోర్టు కొట్టివేసింది. తదనంతరం కేసీఆర్ గారు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంది కాబట్టి మళ్ళీ ఏం చేశారు? మేము సుప్రీంకోర్టుకి వెళ్ళాం. సుప్రీంకి వెళ్తే సుప్రీంకోర్టులో కూడా అప్పీల్ మాది ఆమోదించకుంటే మళ్ళీ ఆ రోజు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏదైతే 50% రిజర్వేషన్లు అనేది పెంచకూడదనే లైన్ తోటి స్థానిక సంస్థ ఎలక్షన్ నిర్వహిస్తే కాకమ్మ కబుర్లు చెప్తూ కళ్ళబొల్లి కబుర్లు చెప్తూ కేసీఆర్ గారి మీద కూడా దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ అయా మీరు అధికారంలోకి వచ్చి 19 నెలలు అవుతుంది, మరి ఎందుకు మీరు అసెంబ్లీ తీర్మానం చేసిర్రు? అఖిలపక్షాల మద్దతు ఎందుకు కోరిర్రు? అదేవిధంగా మీరు ఆమోదం పొందదని తెలిసి మోసం చేస్తా ఉన్నారా? అంటే ఇది రాష్ట్రపతి దగ్గర కేంద్ర ప్రభుత్వం మీద బీజేపీ మీద నెట్టివేసే ప్రయత్నం కోసం ఇది మాత్రం చేసిర్రా? మరి ఆ రోజు అసెంబ్లీలో తీర్మానం ఎందుకు పంపిరు? గవర్నర్కి ఎందుకు పంపిరు? రాష్ట్రపతికి ఎందుకు పంపిరు? ఇదే క్యాబినెట్ పెట్టి ఆర్డినెన్స్ చేస్తే అయిపోతే అధికారం రాగానే. ఏంటంటే రాహుల్ గాంధీ అక్కడ పార్లమెంట్లో ఏమో రాజ్యాంగబద్ధంగా మేము కులగణన చేస్తామని ఆయన అక్కడ గొప్పలు చెప్పుకొని ప్రగల్భాలు పలుకుతున్నారు. తెలంగాణలో ఏమో రేవంత్ రెడ్డి ఇక్కడేమో ఈ గొప్పలు చెప్పుకుంటాడు. అసలు ఇక్కడ వీళ్ళకు పొంతనే లేకుండా అసలు వీళ్ళకు సంబంధం లేకుండా కూడా ఒకరి స్టేట్మెంట్ ఒకరు ఇస్తున్నారు. అసలు మొత్తానికి అసలు ఈ పరిస్థితి ఏ విధంగా చూడొచ్చు? 100% ఇవాళ రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ఇలా రోడ్ మ్యాప్ అయిందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే తెలంగాణ రోల్ మోడల్ అయిందని మాట్లాడుతున్న రాహుల్ గాంధీ గారు మీరు చేసిన కులగణన స్పష్టమా? ఇవాళ మీ కులగణన సరిగ్గా లేదని, మీరు చేసిన కులగణన సర్వే తప్పుడు సమాచారం ఉందని చెప్పేసి బీసీలే తగలబెట్టారు కదా మీ రిపోర్ట్ని. మీ ఎమ్మెల్సీలుగా ఉన్న బీసీ నాయకులే, మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలే, మీ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీలే దీని మీద విమర్శ చేసినారు. అయ్యా బీసీల జనాభాను తప్పుడుగా చూపెడుతున్నారని చెప్పేసి మీరు చేసిన సర్వే రిపోర్ట్ చెప్పారు కానీ ఏమని 3 లక్షల కుటుంబాలు 3 లక్షల ఇండ్లు సర్వేకి దూరం ఉన్నాయని చెప్పి మీరే చెప్పారు కదా. 16 లక్షల జనాభా సర్వేలో పాల్గొనేది మీరే అన్నారు కదా. అంటే సర్వే చేసింది మీరే, సర్వే చేసినటువంటి నివేదికల్ని తగలబెట్టింది మీ ఎమ్మెల్సీలే.
అదేవిధంగా ఈ సర్వే తప్పులు తడకగా ఉందన్నది కాంగ్రెస్ పార్టీ. మరి తప్పులు తడకగా ఉన్నటువంటి సర్వే, తప్పులు తడకగా ఉన్నటువంటి ఈ కుటుంబ రిపోర్ట్లు, జనాభా లెక్కలు, బీసీల జనాభాను 21 లక్షలు తక్కువ చూపించింది మీరే. మరి ఈ విధంగా తప్పుడుగా ఉన్న సమాచారాన్ని ఏ విధంగా మీరు రాజ్యాంగబద్ధం చేస్తారు, ఏ విధంగా దీనికి ఆర్డినెన్స్ తీసుకొస్తారు అని మేము అనట్లే. ఇవాళ మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు అన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. 19 నెలలు అవుతుంది సార్, ఇవాళ ముదిరాజులకు సంబంధించి చేపల పంపిణీ, గంగపుత్రకు సంబంధించి చేపల పంపిణీ జరగట్లేదు. మున్నూరు కాపులకు సంబంధించి ఆదుకునే పరిస్థితి లేదు, పద్మశాలిని ఆదుకునే పరిస్థితి లేదు, కుమ్మరి కమ్మరి చాకలి వడ్రంగి కులాలను ఆదుకునే పరిస్థితి లేదు, విశ్వకర్మలను ఆదుకునే పరిస్థితి లేదు, యాదవ కుర్మలకు సంబంధించి ఆదుకునే పరిస్థితి లేదు. ఈ విధంగా బీసీలకు ఒకవైపు ఆర్థికంగా పంగనాభం పెడుతూ ఇవాళ బీసీలు చదువుకునే స్కూల్ అండి ఇవాళ విషాహారం తిని చనిపోతూ ఉన్నారు, పాము కాట్లకు గురై చనిపోతున్నారు, టాయిలెట్ లేని పరిస్థితి ఉన్నది. బీసీలు చదువుకునే పిల్లలు వాళ్ళ టాయిలెట్లు వాళ్ళే తుడుచుకోవాలట, వాళ్ళ టాయిలెట్ వాళ్ళే తుడుచుకోవాలట, వాళ్ళ అన్నాలు వాళ్ళే వండుకోవాలట. మరి మీ ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంది. విద్యాశాఖ మంత్రి లేని పరిస్థితి కనపడుతుంది. ఒకవైపు బీసీలకు మేము ఏదో చేస్తున్నాం అని చెప్పి బీసీ గురుకుల పాఠశాలను మొత్తం కూడా అన్యాయం చేయడం, బీసీలకు ఏమైనా చేయడమా? ఇలా పెద్ద ఎత్తున పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మా కేటీఆర్ గారి నాయకత్వంలో, మా కేసీఆర్ గారి ఆలోచన విధానంతో ఇలా పెద్ద ఎత్తున పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్ కేంద్ర కార్యాలయంలో సమావేశం కాబోతా ఉన్నాం. డెఫినెట్గా వీరు చేస్తున్నటువంటి ఈ విధానాలను డెఫినెట్గా ప్రజల ముందు ఉంచుతాం. రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్లో ఏ విధంగా ఎదుర్కోవాలనో బీసీ ప్రజలంతా కూడా సమాయత్తం చేస్తాం. ఆ క్రమంలోనే పెద్ద ఎత్తున కార్యాచరణ రూపొందిస్తూ ఉంది. బీసీలకు దగా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలపాల్సిన అవసరం ఉంది. బీసీలకు అన్యాయం చేస్తే భూకంపమైన సృష్టిస్తాం. కాంగ్రెస్ పార్టీని స్థానిక ఎలక్షన్లో బంగాళాఖాతంలో కలిపే విధంగా మా కార్యాచరణ భవిష్యత్తులో ఉండబోతా ఉంది. రైట్, ఏదైతే చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం పంచాయతీ ఎన్నికల కోసమైనా ఈ డ్రామా ఆడుతుందని తెలిపారు. మరి ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ ఆర్డినెన్స్ పాస్ చేసిన తర్వాత కూడా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఇది కొట్టేసే ప్రయత్నాలు ఉంటాయి. ఈ ప్రయత్నాల వల్ల తెలంగాణ రాష్ట్ర బీసీ సమాజాన్ని కూడా మోసం చేసే పరిస్థితి ఉన్నది. తీరా సమయానికి కేంద్ర ప్రభుత్వం మాకు సహకరించలేదని ఒక నేపథ్యంలోనే చెప్పడానికి సిద్ధంగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా బీసీలకు న్యాయం చేశారన్న దానిపైన కూడా ఇప్పటికే నాయకులంతా తీవ్రంగా మండిపడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సైదులతో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.